హాయ్ అన్నలు అందరికీ నమస్తే. ఈరోజు జనగామ జిల్లా నెల్లూట్ల గ్రామానికి రావడం జరిగింది. అమ్మ చక్కని అద్భుతమైన పాటలు పాడుతుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి పాటలు అంటే చాలా ఇష్టం. అలా తల్లిగారు కూడా పాటలతోనే పాటల రంగంలోనే క్యాసెట్లో పాడినటువంటి పాటలు కానీ ఆమె నేర్చుకున్న పాటలు కానీ ఇప్పుడు మన ఛానల్లో ఇంటర్వ్యూ ఇవ్వడానికి వచ్చింది. ఒకసారి అమ్మని పరిచయం చేసుకుందాం. అందరికీ నమస్కారం. నా పేరు షాగంటి ఉపేంద్ర. మాది నెల్లుట్ల విలేజ్, లింగాల్గన్పూర్ మండల్, జనగాం జిల్లా. నమస్కారం అమ్మ. నమస్కారం. బాగున్నారా? బాగున్నాను. ముందుగా మన ఛానల్లో ఇంటర్వ్యూ ఇవ్వడానికి అమ్మ రావడం జరిగింది. ఒకసారి అమ్మ ఎలాంటి పాటలు పాడుతుంది, లేకపోతే సినిమా పాటలు, లేకపోతే జానపదమా, వాళ్ళ అమ్మగారు ఏమేమి పాటలు పాడేది ఒకసారి అనుకుంటున్నాం. పాడతా. మా అమ్మ వాడింది ఏదో ఒకటి. అమ్మ పేరు? మీ అమ్మ పేరు? మా అమ్మ పేరు గుర్రపొజ్జిరమ్మ. అంటే అట్లా కళాకారిణి ఆమె. బాగా వాడేది కలుపులల్లా, ఇట్లా ఎక్కడంటే అక్కడ. ఆమె క్యాసెట్లలో కూడా వాడొచ్చింది. క్యాసెట్లలో అప్పుడు పాడింది అప్పట్లో. హైదరాబాద్ పోయి వరంగల్ పోయి పాడొచ్చింది. వరంగల్లో పాడేది. ఆమె కళాకారుల పింఛని కూడా వచ్చింది. పింఛని కూడా వచ్చింది. అమ్మ పేరు ఏం పేరు అన్నారు? గుర్రపొజ్జిరమ్మ. గుర్రపొజ్జిరమ్మ. ఓకే, ఒకసారి అమ్మ పాట అయినా సరే మీరు నేర్చుకున్న పాట నేను మొదటిగా ఒక పాట పాడండి. శివ నరాధా మరొకసారి, శివ శివ నరాధా మరొకసారి, శివ నరాధా మరొకసారి, శివ 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 శివ నరాధా మరొకసారి. శివ శివ అంటే చిత్తము దలుగును, శివ శివ అంటే చింతలు దలుగును, శివ శివ అంటే చింతలు దలుగును, శివ శివ అంటే చింతలు దలుగును. రామ నరాధా మరొకసారి, రామ నరాధా మరొకసారి, రామ నరాధా మరొకసారి, రామ నరాధా మరొకసారి. రామ అంటే రక్షణ కలుగును, రామ అంటే రక్షణ కలుగును, రామ అంటే రక్షణ కలుగును, రామ అంటే రక్షణ కలుగును. రామ నరాధా మరొకసారి, రామ నరాధా మరొకసారి, రామ నరాధా మరొకసారి, రామ నరాధా మరొకసారి. దుర్గా నరాధా మరొకసారి, దుర్గా నరాధా మరొకసారి, దుర్గా నరాధా మరొకసారి, దుర్గా నరాధా మరొకసారి. దుర్గా అంటే దుఃఖము వాసును, దుర్గా అంటే దుఃఖము వాసును, దుర్గా అంటే దుఃఖము వాసును, దుర్గా అంటే దుఃఖము వాసును. నరాధా మరొకసారి, హనుమాన రాధా 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 మరొకసారి. హనుమా అంటే ఆపద దలుగును, హనుమా అంటే ఆపద కలుగును, హనుమా అంటే ఆపద కలుగును, హనుమా అంటే ఆపద కలుగును, హనుమా అంటే ఆపద కలుగును. అమ్మగారు ఇట్లాంటి పాటలు పాడేది క్యాసెట్లలో? వరంగల్ వెళ్ళి క్యాసెట్లో పాడేది. క్యాసెట్లో వాడేది. ఎన్ని క్యాసెట్లో పాడింది? ఇక అప్పట్లో ఎవరు లెక్క పెట్టిరు నాన్న, ఆమెకు పాడిపించుకున్నారు అంతేగాని ఆమెకి ఏం చేసిరనే తెలియదు. చెప్పలేదు మీకు ఆ పాటలు పాడేటప్పుడు ఎక్కడెక్కడ పాడినా మీకు చెప్పలేదు? చెప్పింది. వరంగల్ లో వాడొచ్చిన, ఇట్లా హైదరాబాద్ లో వాడొచ్చిన అని చెప్పింది మాకు. అంతే. అంటే మీ అమ్మగారి ఆశయంతో మీరు పాటలు నేర్చుకున్నారు. మా అందరికి మీరు ఓన్ గా నేర్చుకున్న పాట ఏం పాట స్టార్టింగ్ లో? మేము ఓన్ గా నేర్చుకున్నాయి అంటే ఇక కొన్ని ఉన్నాయి అట్లా. ఫస్ట్ గా ఒక పాట పాడండి, అది నువ్వు నేర్చుకున్న పాట. బతుకమ్మ పాట అయినా సరే, కలుపులలో వాడుకున్న పాట అయినా ఏదైనా సరే. ముత్యాల ముత్యాల రైకే గుమ్మి సాటున్న పానమ్మె జనికే, గునుక సుతియాల ముత్యాల రైకే, సుతియాల ముత్యాల రైకే గుమ్మి సాటున్న పానమ్మె జనికే, గునుక సుతియాల ముత్యాల రైకే. నన్ను గన్నోడ రంబోజీ రాజా, నన్ను గన్నోడ రంబోజీ రాజా, నన్ను ఏ ఊరికిచ్చినవరా, నన్ను గన్నోడ రంబోజీ రాజా, నన్ను గన్నోడ రంబోజీ రాజా, నన్ను గన్నోడ రంబోజీ రాజా, నకడి రాజము నన్నింటివయ్యా, నన్ను గన్నోడ రంబోజీ రాజా. అత్తగారట మా అత్తగారు, అత్తగారట మా అత్తగారు, నన్ను తోలుకపోనొచ్చినారు, అత్తగారట మా అత్తగారు, అత్తగారట మా అత్తగారు, అత్తగారట మా అత్తగారు, నన్ను తోలుకపోనొచ్చినారు, అత్తగారట మా అత్తగారు. తొట్టెలున్నావో బుడ్డ చెల్లె, తొట్టెలున్నావో బుడ్డ చెల్లె, తుమ్మ నన్నాను దుమ్మరాదే, తొట్టెలున్నావో బుడ్డ చెల్లె, తొట్టెలున్నావో బుడ్డ చెల్లె, తొట్టెలున్నావో బుడ్డ చెల్లె, తుమ్మ నన్నాను దుమ్మరాదే, తొట్టెలున్నావో బుడ్డ చెల్లె.
మూలకున్నావో ముసలిదానా మూలకున్నావో ముసలిదానా సావనన్నాను జావరాదే మూలకున్నావో ముసలిదానా మూలకున్నావో ముసలిదానా మూలకున్నావో ముసలిదానా సావనన్నాను జావరాదే మూలకున్నావో ముసలిదానా దూల మీదున్నావో గండు విల్లి దూల మీదున్నావో గండు విల్లి దుంక నన్నాను దుంక రాదే దూల మీదున్నావో గండు పిల్లి దూల మీదున్నావో గండు పిల్లి దూల మీదున్నావో గండు పిల్లి దుంగనన్నాను దుంగరాదే దూల మీదున్నావో గండు పిల్లి సందులున్నా సాకాలి అన్న సందులున్నా సాకాలి అన్న సెల్వ బట్టన్న ఎదురుంగదేరా సందులున్నా సాకాలి అన్న సందులున్నా సాకాలి అన్న సందులున్నా సాకాలి అన్న సర్వ పట్టణ ఎదురుగలేరా సందులున్నా సాకాలి అన్న గునుక సుతియాల ముతియాల రైకే గునుక సుతియాల ముతియాల రైకే గుమ్మి సాటున్న పానం మెజనికే గునుక సుతియాల ముతియాల రైకే గునుక సుతియాల ముతియాల రైకే గునుక సుతియాల ముతియాల రైకే గుమ్మి సాటున్న పానం మెజనికే గునుక సుతియాల ముతియాల రైకే ఇప్పుడు మీరు పాట పాడారు కదా, ఇది ఏ సందర్భంలో మీరు పాడుతూ ఉంటారు? నాట్లల్లో కలుపులలో వాడతారు. అంటే మీరు పాడుతూ ఉంటే మీకు వంతుగా వీళ్ళవారు పాడుతూ ఉంటారు. ఎక్కువగా కలుపుల పాటలే పాడతారు, ఇంకేమన్నా విలేజ్ పాటలు అన్నీ వస్తాయి. అంటే కోలాటం నేర్చుకున్నారా మీరు? మేము కోలాటం నేర్చుకున్నాం, కోలాటం అట్లా నేర్పించిన కూడా కోలాటం నేర్పి. ఇప్పుడు కోలాటం ఆడేటప్పుడు ఎలాంటి పాటలు పాడతారు మీరు? ఏ దాని మీద ఇప్పుడు బోనాలు ఎత్తుకొని కోలాటం ఆడతారు, అట్లాంటి దాని మీద ఏ పాట వచ్చినా పాడతా. ఒకసారి ఆ కోలాటం పాట ఒకసారి మా కోసం పాడారా? ఓకేనా. గొల్ల బామలమ్మ కోలు గోపిక సిరులమ్మ కోలు గొల్ల బామలమ్మ కోలు గోపిక సిరులమ్మ గొల్ల బామలమ్మ కోలు గోపిక సిరులమ్మ కోలు గొల్ల బామలమ్మ కోలు గోపిక సిరులమ్మ కోలు శమంచవనమూల కోలు సెలిమెలు దోడిరి 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 కోలు టంకు పెట్టెలన్నీ కోలు గడ్డకు పెట్టిరి 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 చెట్టు మీద కోలు కృష్ణుడు ఉన్నాడు కోలు మర్రి చెట్టు మీద కోలు కృష్ణుడున్నాడు కోలు మర్రి చెట్టు మీద కోలు కృష్ణుడున్నాడు కోలు మర్రి చెట్టు మీద కోలు కృష్ణుడున్నాడు కోలు సల్వ బట్టలన్నీ కోలు సంకన పెట్టిండు కోలు సల్వ బట్టలన్నీ కోలు సంకన పెట్టిండు కోలు మడత చీరలన్నీ కోలు మడతన పెట్టిండు కోలు మడత చీరలన్నీ కోలు మడతన పెట్టిండు కోలు గొల్ల బామలమ్మ కోలు గోపిక సిరులమ్మ కోలు గొల్ల బామలమ్మ కోలు గోపిక చిరులమ్మ కోలు ఓలాలాడిరి కోలు గడ్డకు వచ్చిరి కోలు కోలాలాడిరి కోలు గడ్డకు వచ్చిరి కోలు చీరలేవే అక్క కోలు రైకెలేవే అక్క కోలు చీరలేవే అక్క కోలు రైకలేవే అక్క కోలు చీరలేవే అక్క కోలు రైకెలేవే అక్క కోలు చీరలేవే అక్క కోలు రైకలేవే అక్క కోలు గాలిదేవుడు వచ్చనేమో కోలు కొట్టుకపోయినేమో 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 కోలు వానదేవుడు వచ్చనేమో కోలు తెప్పలు కపెనేమో కోలు వానదేవుడు వచ్చనేమో కోలు తెప్పలు కప్పనేమో కోలు పళ్ళు తెసి కృష్ణయ్య కోలు పక్కున్న నవ్వే కోలు పళ్ళు తెరిచి కృష్ణయ్య కోలు పక్కున్న నవ్వే కోలు పళ్ళు తెరిచి కృష్ణయ్య కోలు పక్కున్న నవ్వే కోలు పళ్ళు తెరిచి కృష్ణయ్య కోలు పక్కున్న నవ్వే కోలు
ఒక చేతి దండము కోలు పబ్బతి వట్టిరి కోలు ఒక చేతి దండము కోలు పబ్బతి వట్టిరి కోలు ఒక చేతి దండము కోలు ఒప్పది నా మనసు కోలు ఒక చేతి దండము కోలు ఒప్పది నా మనసు కోలు టేకుటాకులన్నీ కోలు తెరలు గట్టిండ్రు కోలు టేకుటాకులన్నీ కోలు తెరలు కట్టిండ్రు కోలు టేకుటాకులన్నీ కోలు తెరలు గట్టిండ్రు కోలు టేకుటాకులన్నీ కోలు తెరలు కట్టిండ్రు కోలు మరటి ఆకులన్నీ కోలు ముసుగులేసిండ్రు కోలు అరటి ఆకులన్నీ కోలు ముసుగులేసిండ్రు కోలు వరటి ఆకులన్నీ కోలు ముసుగులేసిరి కోలు అరటి ఆకులన్నీ కోలు ముసుగులేసిరి కోలు ఏమి సీరలమ్మా కోలు ఏమి రైకలమ్మా కోలు ఏమి సీరలమ్మా కోలు ఏమి రైకలమ్మా కోలు చంద్రమాను సీరే కోలు సెతిపోతారైకే కోలు చంద్రమాను సీరే కోలు చెతిపోతారైకే కోలు అంచుమాయని సీరే కోలు అద్దాలారైకే కోలు అంతుమాయని సీరే కోలు అద్దాలారైకే కోలు అంచుమాయని సీరే కోలు అద్దాలారైకే కోలు అంతుమాయని సీరే కోలు అద్దాలారైకే క్యాసెట్లలో గుర్రపు వజ్రమ్మ గారు తను చాలా అద్భుతమైన పాటలు పాడి ఈరోజు అలా ఉన్నటువంటి అలా బిడ్డగారు కూడా ఈరోజు నేను కూడా పాటలు పాడతానని ఇక మధు జేటీ ఛానల్కి రావడం జరిగింది. తను ఏ విధంగా గొంతు ఏ విధంగా పాడుతుందో అదేవిధంగా తను కూడా ఉపేంద్ర గారు పాడడం జరుగుతుంది. తల్లిలాగా గొంతు బిడ్డ కూడా రావడం చాలా అదృష్టం. ఎందుకంటే ఇలాంటి పాటలు వెనకట ఉన్నటువంటి పాటలు ఇప్పుడు కనుమరుగైపోతూ ఉన్నాయి. ఇలాంటి పాటలను కూడా ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు కోలాటంలో ఉన్నటువంటి పాటలు ఇప్పుడు డీజే పాటలు వచ్చినాయి. అప్పట్లో క్యాసెట్లలో మామూలుగా వినడానికి ఉండేవాళ్ళు, ఎక్కువగా క్యాసెట్ పాటలే వినేవాళ్ళు. క్యాసెట్ తర్వాత ఈ సీడీలు వచ్చినాయి, తర్వాత ఇక టేప్ రికార్డులు, తర్వాత సినిమాలకి రావడం జరిగింది. ఎందుకంటే జానపదం కోలాట పాటలు కూడా ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి కళాకారులు కూడా జాబులు రావడం జరిగింది. అప్పట్లో అమ్మగారికి ఏమైనా జాబ్ ఇట్లా ఏమన్నా గవర్నమెంట్ నుంచి చదువుకోలే కానీ గవర్నమెంట్ కూడా వేతనం రావడం జరిగింది. అప్పుడు పింఛన్ ఇట్లా ఏమైనా పథకాలు తీసుకుంది అమ్మగారు? అంటే గవర్నమెంట్ నుంచి కానీ కళాకారుల తరపు నుంచి రవీంద్ర భారతిలో కానీ ఏమన్నా గుర్తింపు పోయింది కానీ అంటే క్యాసెట్లలో ఎవరు ఛాయిస్ ఇచ్చారు అమ్మ? క్యాసెట్లలో ఇక్కడ నెల్లుట్ల కాడ అద్దాల పాపయ్య అంటే కడకంచి పాపయ్య గారు ఆయన తీసుకెళ్ళి, ఆయన ప్రోత్సాహం వల్లనే అమ్మ అక్కడ దాకా తీసుకెళ్ళి ఆయన కొంచెం పాడిచ్చిండు. ఏడ వరంగల్ క్యాసెట్లలో వాడిచ్చింది. అంటే మన దూరదర్శన్ ఛానల్లో కూడా పాడింది. ఎందుకంటే అప్పట్లో దూరదర్శన్ అంటేనే ఎక్కువ పాటలు, ఈ కోలాటం పాటలు, బతుకమ్మ పాటలు వచ్చాయి. ఓకే అమ్మ ఉయ్యాల పాటలు, కోలాటం పాటలు బాగానే పాడేది. సరే, అమ్మగారు స్ఫూర్తితో మీరు కూడా ఈ కళారంగాన్ని ఎంచుకోవడం చాలా సంతోషకరం. ఎందుకంటే చాలా మందికి అదృష్టం దక్కదు. ఓకే, మీ గొంతు కూడా చాలా బాగుందమ్మా. ఇవే కోలాటం పాటలు కాకుండా ఇంకేం పాటలు పాడుతూ ఉంటారు జనరల్ గా? ఇక అన్ని అదొకటి వచ్చేసి. ఇప్పుడు ఏం పాట పాడదాం అనుకుంటున్నాం మా కోసం? ఏదన్నా మా ఛానల్ కోసం, అదే విధంగా ఎవరికైతే నీకు ఏ పాట పాడాలనుకుంటున్నావు అలాంటి పాటలు మా కోసం పాడండి. జనరల్ గా ఇప్పుడు రాముని గురించి ఒక సాంగ్ పాడతాను. ఎందుకంటే 22వ తారీఖు రామ మందిరం ఓపెనింగ్ ఉంది. ఎంతో మంది భక్తులు అక్కడికి వెళ్ళడం జరుగుతూ ఉంది. ఎందుకంటే అంత పెద్ద ఖర్చుతో ఈ యొక్క రాముని మందిరం కట్టడం అంటే ఇక ప్రపంచంలోనే ఒక ఇంతగా ఏర్పడుతూ ఉంది. ఎందుకంటే రాముని భక్తురాలుగా ఒక పాట పాడతానంటుంది. ఎట్లాంటి పాట పాడితే ఒకసారి విందాం. తారిచ్చిన తిరామ సిలికలు ఆనందమాడుతున్నాయో రామ, పచ్చిసలాడుచున్నాయో రామ. అత్తగారిచ్చిన తిరామ సిలికలు ఆనందమాడుచున్నాయో రామ, పచ్చిసలాడుచున్నాయో రామ. వీటికి శరణము వడ్డోడి కట్టుకొని జగతల్ల ఎగజల్లినాడో రామ, పరుమల్ల ఎగజల్లినాడో రామ. సాకలి బండల్ల సాకలి పులిరాజు బట్టలే ఉచుకుచున్నాడో రామ, కోకలే ఉచుకుచున్నాడో రామ. సాకలి బండల్ల సాకలి పులిరాజు బట్టలే ఉతుకుతున్నాడో రామ, కోకలే ఉతుకుతున్నాడో రామ. సాకలి బండల్ల సాకలి పులిరాజు బట్టలే ఉచుకుచున్నాడో రామ, కోకలే ఉచుకుచున్నాడో రామ. సాకలి బండల్ల సాకలి పులిరాజు బట్టలే ఉతుకుతున్నాడో రామ, కోకలే ఉతుకుతున్నాడో రామ.
ఉతికేటోడు ఉతకక ఊకే నన్ను ఉతకక ఏ తీరి మాటలంటాడో రామ ఏలాగి మాటలంటాడో రామ ఊకే నన్ను ఉతకక ఏమాని మాటలంటాడో రామ ఏ తీరి మాటలంటాడో రామ రెండోడు రాముడు ముండోడు రాముడు సీతనే చేపట్టినాడో రామ నేనైతే పట్టకపోదో రామ రెండోడు రాముడు ముండోడు రాముడు సీతనే చేపట్టినాడో రామ నేనైతే పట్టకపోదో రామ వాయిన్ని మాటలు గాలిదేవుడిని రామన్న సెవులేసినాడో రామ ఎన్ని మాటలు గాలిదేవుడిని రామన్న చెవులేసినాడో రామ లక్ష్మణ చెవులేసినాడో రామ వాయిన్ని మాటలు గాలిదేవుడిని రామన్న సెవులేసినాడో రామ లక్ష్మణ సెవులేసినాడో రామ ఎన్ని మాటలు గాలిదేవుడిని రామన్న చెవులేసినాడో రామ లక్ష్మణ చెవులేసినాడో రామ ఎర్రని గుడ్లకు ఎత్తిండు కోపము తెల్లని గుడ్లకు తెచ్చిండు రక్తము మల్లె తోటాలున్న నా ముద్దు లక్ష్మణ సీతనే సేపట్టిరారో రామ సీతనే సేపట్టిరారో రామ సీతను చెరవట్టిరారో రామ సీతను చెరవట్టిరారో రామ సీతనే చెరబట్టిరారో రామ సీతను చెరబట్టిరారో రామ సీతను చెరవట్టిరారో రామ సీతను చెరవట్టిరారో రామ తప్పులేని సీత తలగొట్టి రమ్మంటే తల్లిదండ్రులే మందురన్నో రామ జనలోకమే మందురన్నో రామ తప్పులేని సీత తలగొట్టి రమ్మంటే తల్లిదండ్రులే మందురన్నో రామ జనలోకమే మందురన్నో రామ తప్పులేని సీత తలగొట్టి రమ్మంటే తల్లిదండ్రులే మందురన్నో రామ జనలోకమే మందురన్నో రామ తప్పులేని సీత తలగొట్టి రమ్మంటే తల్లిదండ్రులే మందురన్నో రామ జనలోకమే మందురన్నో రామ సీత నువ్వు గుడి శివలోకమే మేలుండ్రి నేనే పోతర లక్ష్మన్నో రామ నేనే పోతర లక్ష్మన్నో రామ సీత నువ్వు గుడి శివలోక మేలుండ్రి నేనే పోతర లక్ష్మన్నో రామ నేనే పోతర లక్ష్మన్నో రామ ఆమె నువ్వు గుడి అయోధ్య ఏలుండ్రి నేనే పోతర లక్ష్మన్నో రామ నేనే పోతర లక్ష్మన్నో రామ ఆమె నువ్వు గుడి అయోధ్య ఏలుండ్రి నేనే పోతర లక్ష్మన్నో రామ నేనే పోతర లక్ష్మన్నో రామ రామన్న మాటలు లక్ష్మణ విన్నడు విల్లెడు బాణాలు ఈ పునా వేసిండు సందెడు బాణాలు సంకనే పెట్టిండు రామన్న బాణమే సేతనే పట్టిండు ఉడుకుడుకు దుబ్బల్ల ఉతరేని ముండ్లల్ల ఉరుకుతున్నాడు లక్ష్మన్నో రామ పోవుతున్నాడు లక్ష్మన్నో రామ ఉరుకుతున్నాడు లక్ష్మన్నో రామ పోవుతున్నాడు లక్ష్మన్నో రామ ఇల్లెడు బాణాలు ఈ పునా వేసిండు సందెడు బాణాలు సంకనే పెట్టిండు రామన్న బాణమే సేతనే పట్టిండు ఉడుకుడుకు దుబ్బల్ల ఉతరేని ముండ్లల్ల ఉరుకుతున్నాడు లక్ష్మన్నో రామ పోవుచున్నాడు లక్ష్మన్నో రామ ఉరుకుతున్నాడు లక్ష్మన్నో రామ పోవుతున్నాడు లక్ష్మన్నో రామ లక్ష్మణ రాకడ సీతమ్మ చూసింది ముంగిళ్ళు నూకింది ముత్యాలు వరిసింది జంగిళ్ళు నూకింది జవ్వాలు వరిసి గల్లు పీటలు గుళ్ళు నేసే రామ గల్లు పీటలు గుళ్ళు నేసే రామ రాకడ సీతమ్మ చూసింది ముంగిళ్ళు నూకింది ముత్యాలు వరిపించి జంగిళ్ళు నూకింది జవ్వాయి వరిపించి కుర్చి పీటలు గుళ్ళు నేసే రామ పల్లె పీటలు గల్లు నేసే రామ కుర్సి పీటలు గల్లు నేసే రామ బల్లె పీటలు గల్లు నేసే రామ కుర్చి పీటలు గల్లు నేసే రామ పల్లె పీటలు గల్లు నేసే రామ కూసుండు లక్ష్మణ కుర్సీ పీటల మీద రామ సోజ్యం చెప్పవయ్యో రామ లాలి పాటలు వాడవయ్యో రామ రాముని కోసం రాముని భక్తి కోసం 22వ తారీఖున రామ మందిరం ఓపెనింగ్ చాలామంది భక్తులు వెళ్తూ ఉన్నారు. వాళ్ళ కోసం అమ్మ వాడినటువంటి పాట అంటే రాముని మందిరం చాలా అద్భుతంగా కట్టినటువంటి మందిరం కోసం సీతమ్మ గురించి రాముని గురించి హనుమంతుని గురించి కథల్లో ఉన్నటువంటి ఒక వాళ్ళ గురించి చక్కని అద్భుతమైన పాటలు పాడినటువంటి ఉపేంద్ర అక్క గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు యావత్ తెలంగాణ ఆంధ్ర ప్రతి ఒక్కరూ ఆ యాత్రకు చాలామంది వెళ్తూ ఉన్నారు. ఆ యాత్ర కోసం ప్రతి ఒక్కరూ ఈ పాటను అంకితం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఎందుకంటే అక్క పాడినటువంటి పాటలు చాలా అద్భుతమైన గొంతు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి తను పాటలంటే ఎంతో చాలా ఇష్టం. ఆ ఇష్టాన్ని పాట రూపంలో ప్రతి ఒక్కరికి అంకితం చేయాలని తన కోరికను నెరవేర్దాం. ఈ పాటను ప్రతి ఒక్కరికి షేర్ చేద్దాం. మధు జేటీవీ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. జానపదం, ఈ జానపద పాటల్లో ఎన్ని పాటలు వాడినా ఎన్ని పాటలు విన్నా ఇప్పుడు తెలంగాణలో ఎక్కడ చూసినా జానపదం చాలా ముందుకెళ్తా ఉంది. ఇప్పుడు సినిమాలో కూడా ఏ సినిమా రిలీజ్ అయినా ఏ సినిమా వచ్చినా కూడా జానపదం లేకుండా ఏ సినిమా రావడం జరుగుతుంది.
ఒకప్పుడు మన జానపదం అంటే ఒకటి ఊర్లలో బతుకమ్మ ఆడినప్పుడు లేకపోతే కోలాటం ఆడినప్పుడే పాటలు పాడుకునేది. ఇప్పుడు మాత్రం తెలంగాణ వచ్చిన తర్వాత ఏ సినిమాలో కూడా ఒక జానపదం లేకుండా ఏ సినిమా కూడా రిలీజ్ కావట్లేదు. కాబట్టి ఇప్పుడు తెలంగాణ అంటే ఒక జానపదం లేకుండా ఎక్కడ నడవట్లేదు. కాబట్టి మా కోసం ఒక జానపదం పాట. పొయ్యి కాడ కూసున్న పోకిళ్ళ నరసా నిన్ను నేనేమన్నా మాట్లాడవేమురా నిన్ను నేనేమన్నా పొయ్యి కాడ కూసున్న పోకిళ్ళ నరసా నిన్ను నేనేమన్నా మాట్లాడవేమురా నిన్ను నేనేమన్నా నాడింట్లో కూసున్నవో నల్లి నరసా నిన్ను నేనేమన్నా మాట్లాడవేమురా నిన్ను నేనేమన్నా నాడింట్లో కూసున్నవో నల్లి నరసా నిన్ను నేనేమన్నా మాట్లాడవేమురా నిన్ను నేనేమన్నా నాడింట్లో కూసున్నవో నల్లి నరసా నిన్ను నేనేమన్నా మాట్లాడవేమురా నిన్ను నేనేమన్నా నాడింట్లో కూసున్నవో నల్లి నరసా నిన్ను నేనేమన్నా మాట్లాడవేమురా నిన్ను నేనేమన్నా బాజార్లో కూసున్నవో బడ్డు నరసా నిన్ను నేనేమన్నా మాట్లాడవేమురా నిన్ను నేనేమన్నా బాదర్లో కూసున్నవో బడ్డు నరసా నిన్ను నేనేమన్నా మాట్లాడవేమురా నిన్ను నేనేమన్నా ఓ బడ్డు నరసా నిన్ను నేనేమన్నా మాట్లాడవేమురా నిన్ను నేనేమన్నా మాట్లాడవేమురా నిన్ను నేనేమన్నా మాట్లాడవేమురా నిన్ను నేనేమన్నా. ఈ తెలంగాణలో ఏదైనా పాట కానీ ఏదైనా పంచాయతీ అయితే ఇద్దరాల మూలకు పాట రూపంలో కూడా పాడుతూ ఉంటారు. ఎందుకంటే కలుపులలో పోయిన తర్వాత కూడా కొన్ని ఆళ్ళ మీద పాటలు పాడుతూ ఉంటారు. అదే విధంగా బావ గురించి కానీ మరదల చెమ్మ చెక్క దస్తి బిస్తి అని చిన్నప్పుడు ఆడేది కదా, అట్లాంటి ఆటలు ఆడినాక ఇట్లా కూడా ఆడేది. లాస్ట్ ఆటలు ఆడుకున్న తర్వాత ముగింపు టైంలో మీరు ఒక పాట పాడుతూ ఉంటారు. అందరు రౌండ్ గా నిలబడి పాడుతూ ఉంటారు. రౌండ్ గానీ ఏం లేదు, అటు ముగ్గురు ఇటు ముగ్గురు ఉండి ఇట్లా ఆడతాం అన్నట్టు. మీద గురిగి పెట్టి ఏషో గురిగి మీద గురిగి పెట్టి ఏషో గుండ్లా పెళ్ళికి నేనే పోతే బావయ్యా పెళ్ళికి నేనే పోతే బావయ్యా గుండ్లా పెళ్లి గురుగులోడు ఏషో గుండ్లా పెళ్లి గురుగులోడు ఏషో గురుగుల మీద కన్నులేసే బావయ్యా గురుగుల మీద కన్నులేసే బావయ్యా గురుగుల మీద కన్నులేసే బావయ్యా గురుగుల మీద కన్నులేసే బావయ్యా బొట్టు మీద బొట్టు పెట్టి ఏషో బొట్టు మీద బొట్టు పెట్టి ఏషో బోనాగిరికి నేనే పోతే బావయ్యా బోనాగిరికి నేనే పోతే బావయ్యా బొట్టు మీద బొట్టు పెట్టి ఏషో బొట్టు మీద బొట్టు పెట్టి ఏషో బోనాగిరికి నేనే పోతే బావయ్యా బోనాగిరికి నేనే పోతే బావయ్యా బోనాగిరి బొమ్మలోడు ఏషో బోనాగిరి పాటలు పాడారు. రాముని గురించి వాడారు, బతుకమ్మ గురించి వాడారు, కోలాటం గురించి వాడారు, ఇంకా ఫోక్ సాంగ్స్ జానపదం గురించి పాడారు. ఇప్పుడు ఏం పాట పాడదాం? ఇప్పుడు మా నెల్లూట్ల దర్గా ఉంది నా దర్గా గురించి పాట పాడతారా? ఒకసారి ఆ దర్గా గొప్పతనం గురించి చెప్తా, ఒకసారి పాడండి. మా ఊరి దర్గా మీదనో మగవలార సెలియలార మా ఊరి దర్గా మీదనో మగవలార చెయ్యలార మా ఊరి దర్గా మీదనో మగవలార సెలియలార మా ఊరి దర్గా మీదనో మగవలార చెయ్యలార మంచి మంచి మల్లెలున్నాయో మగవలార సెలియలార మంచి మంచి మల్లెలున్నాయో మగవలార చెయ్యలార మంచి మంచి మల్లెలున్నాయో మగవలార సెలియలార మంచి మంచి మల్లెలున్నాయో మగవలార చెయ్యలార మా ఊరి దర్గా మీద మా ఊరి దర్గా మీద మా ఊరి దర్గా మీదనో మగవలార సెలియలార మా ఊరి దర్గా మీదనో మగవలార చెయ్యలార మంచి మంచి ఉదులున్నాయో మగవలార సెలియలార మంచి మంచి ఉదులున్నాయో మగవలార చెయ్యలార మంచి మంచి ఉదులున్నాయో మగవలార సెలియలార మంచి మంచి ఉదులున్నాయో మగవలార చెయ్యలార మా ఊరి దర్గా మీద మా ఊరి దర్గా మీద మా ఊరి దర్గా మీదనో మగవలార సెలియలార మా ఊరి దర్గా మీదనో మగవలార చెయ్యలార మంచి మంచి దస్తీలున్నాయో మగవలార సెలియలార మంచి మంచి దస్తీలున్నాయో మగవలార చెయ్యలార మంచి మంచి దస్తీలున్నాయో మగవలార సెలియలార మంచి మంచి దస్తీలున్నాయో మగవలార చెయ్యలార మా ఊరి దర్గా మీద మా ఊరి దర్గా మీద మా ఊరి దర్గా మీదనో మగవలార సెలియలార మా ఊరి
దర్గ మీదనో మగువలార చెల్యలారా మంచి మంచి మల్లెలున్నాయో 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 మగువలార చెల్యలారా మా ఊరి దర్గ మీద మా ఊరి దర్గ మీద మా ఊరి అమ్మగారు నేర్పించినట్టు పాట ఇప్పటిదాకా మరవకుండా పాడుతూ ఉన్నారు. నువ్వే ఇంకా పాటలు పాడితే ఇంకెవరైనా పాటలు పాడతారా? మా అక్క కూడా మీ వాడతారు. అక్క కూడా పాటలు. మీకు ఎంతమంది పిల్లలు? నాకు ఒక కొడుకు ఒక బిడ్డ. కొడుకు ఒక బిడ్డ. ఓకే అమ్మ, ఇంతసేపు మా ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చి అద్భుతమైన పాటలు పాడినందుకు చాలా సంతోషం. మీ పాటలు కూడా చాలా మంది వింటూ ఉంటారు. ఎందుకంటే మీరు కూడా క్యాసెట్లో వాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఎందుకంటే అమ్మగారి ఆశయం కూడా అదే, అమ్మ క్యాసెట్లో వాడి మీరు కూడా యూట్యూబ్లలో మంచి మంచి పాటలు పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇప్పుడు మేము ఇంటర్వ్యూ చేస్తే నీకు ఎట్లా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది నాన్న. అంటే ఎట్లా నీకు ఎట్లా మీరు వచ్చి చేయడము మాకు అప్పటి నుంచి మేము ఎవరు కొంచెం ప్రోత్సాహం చేయలేము. అంటే మామూలుగా మీరు కల్పనలోనే వాడుకోరు కానీ ఒక టీవీలో అంటే సెల్లులో పాడాలని చాలా ఉండాలి. ఓకే, సంతోషం. మా కోసం మంచి పాటలు పాడినందుకు ధన్యవాదాలు. మా ఛానల్ గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నాం మీరు ఏమైనా? మీ ఛానల్లో చూసినాం మేము, మంచిగా అనిపించింది మాకు కూడా. అట్లనే మీరు ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాం. తప్పకుండా ఎంకరేజ్ చేస్తాం. ఎందుకంటే ఇలాంటి వాళ్ళ కోసమే మేము ఎక్కడికి ఏ పాట అయినా పాట కోసం ఎంత దూరమైనా వెళ్తూ ఉంటాం. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది ఉంటారు, ఎందుకంటే స్టూడియోలలో పాడిపించుకుంటారు, కానీ మేము అక్కడ దాకా వెళ్ళి వాళ్ళ యొక్క పాట కానీ వాళ్ళ యొక్క మాట కానీ మేము తీసుకుంటాం. ఎందుకంటే ఇలాంటి కళాకారుల కోసమే మా యూట్యూబ్ ఛానల్ పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరూ అమ్మ పాటలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నా పేరు షాగంటి ఉపేంద్ర, మాది నెల్లుట్ల. మధు జేటీవీ ఛానల్లో నేను పాట పాడినా. మీకు నచ్చినట్టయితే, నా పాటలు కనుక నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.